Hi students, today topic is block diagram of microwave oven. This is the block diagram of microwave oven. It is a plug, fuse, internal lock switch, thermal protector, relay or triac, microprocessor, transformer, capacitor, bladder resistance, p-n junction diode, magnetron and waveguide. First component is plug. Here using 3-pin earthing type plug, it prevent the electrical shock. ఇక్కడ ఏ ప్లగ్ని యూజ్ చేస్తున్నాము అంటే 3-pin ఎర్తింగ్ టైప్ ప్లగ్ని యూజ్ చేస్తున్నాము. మనం హై పవర్ని యూజ్ చేసే డివైస్లో ఏ ప్లగ్ని యూజ్ చేసుకోవాలి అంటే 3-pin ఎర్తింగ్ టైప్ ప్లగ్ని యూజ్ చేసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎప్పుడైనా హై పవర్ అనేది పాస్ అయిందనుకోండి, ఈ హై పవర్ని అత్తకిచ్చేస్తుంది కాబట్టి డివైస్ అనేది డ్యామేజ్ అవ్వదు. నెక్స్ట్ ఫ్యూజ్. ద సిరామిక్ ఫ్యూజ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ది మైక్రోవేవ్ ఓవెన్. మనం ఇక్కడ ఏ ఫ్యూజ్ని యూజ్ చేస్తున్నాము అంటే సిరామిక్ ఫ్యూజ్ని యూజ్ చేస్తున్నాం. హై పవర్ అనేది ఇక్కడ పాస్ అయిందనుకోండి ఈ ఫ్యూజ్ ద్వారా, ఈ ఫ్యూజ్ అనేది ఏమవుతుంది అంటే మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయి ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఓపెన్ సర్క్యూట్ అవడం వల్ల ఈ హై పవర్ని మీ మిగతా కాంపోనెంట్స్ పాస్ చేయదు. కాబట్టి ఈ మిగతా కాంపోనెంట్స్ అనేవి ఏమవుతాయి హై పవర్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా సేఫ్గా ఉంటాయి. ఇక్కడ ఏ సిరామిక్ ఫ్యూజ్ని యూజ్ చేస్తున్నాము అంటే 15 యాంపియర్స్ 250 వోల్ట్స్ ఉన్న రేట్ ఉన్న సిరామిక్ ఫ్యూజ్ని యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ కాంపోనెంట్ ఇంటర్నల్ లాక్ స్విచెస్. ఇంటర్నల్ లాక్ స్విచెస్ ఆర్ లింక్డ్ విత్ ద ఓవెన్ డోర్. ఇక్కడ ఇంటర్నల్ లాక్ స్విచెస్ అనేవి దేనికి లింకప్ అయి ఉంటాయి? ఓవెన్ డోర్కి. ఎన్ని స్విచెస్ ఉన్నాయి అంటే 3 స్విచెస్. ప్రైమరీ స్విచ్, సెకండరీ స్విచ్ అండ్ మానిటర్ స్విచ్. ప్రైమరీ స్విచ్కి సెకండరీ స్విచ్కి సేమ్ కండిషన్స్ని అప్లై చేయాలి. మానిటర్ స్విచ్కి ఆపోజిట్ కండిషన్ని అప్లై చేయాలి. డోర్ ఈజ్ ఓపెన్. డోర్ అనేది ఓపెన్ అయినప్పుడు ప్రైమరీ స్విచ్, సెకండరీ స్విచ్ ఓపెన్ అయి ఉంటాయి. మానిటర్ స్విచ్ మాత్రం క్లోజ్ అవుతుంది. డోర్ ఈజ్ క్లోజ్డ్. డోర్ అనేది క్లోజ్ అయినప్పుడు ప్రైమరీ స్విచ్, సెకండరీ స్విచ్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. మానిటర్ స్విచ్ మాత్రం ఓపెన్ అయి ఉంటుంది. చూడండి మీకు డోర్ ఈజ్ ఓపెన్. డోర్ అనేది ఓపెన్ అయినప్పుడు ప్రైమరీ స్విచ్, సెకండరీ స్విచ్ అనేవి ఓపెన్లో ఉన్నాయి. మానిటర్ స్విచ్ మాత్రం క్లోజ్లో ఉంది. నెక్స్ట్ డోర్ ఈజ్ క్లోజ్డ్. డోర్ అనేది క్లోజ్ అయినప్పుడు ప్రైమరీ స్విచ్, సెకండరీ స్విచ్ అనేవి క్లోజ్లో ఉన్నాయి. మానిటర్ స్విచ్ మాత్రం ఓపెన్ అయి ఉంది. ఎప్పుడైనా డోర్ అనేది క్లోజ్ అయినప్పుడు మానిటర్ స్విచ్ అనేది క్లోజ్ అయితే అప్పుడు మీనింగ్ ఏంటి అంటే డోర్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా లేదు, డోర్ అనేది కరెక్ట్గా వేయలేదు. ఆ డోర్ అనేది కరెక్ట్గా వేయకపోవడం వల్ల ఏదైనా దట్టి ఉన్నా మానిటర్ స్విచ్ అనేది క్లోజ్ అవుతుంది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అనేది జరిగి ఫ్యూజ్ అనేది మెల్ట్ అవుతుంది. ఎప్పుడు జరుగుతుంది అది? డోర్ అనేది క్లోజ్ అయినప్పుడు ఆ డోర్ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోతే మానిటర్ స్విచ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ మానిటర్ స్విచ్ అనేది యాక్టివేట్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్యూజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఏ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాము అంటే 3 వైండింగ్స్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ వైండింగ్ ఇస్ ప్రైమరీ, సెకండ్ వైండింగ్ ఇస్ సెకండరీ, థర్డ్ వైండింగ్. ఫస్ట్ ప్రైమరీ వైండింగ్ నుంచి సెకండరీ వైండింగ్లోకి ఎంత ఇండ్యూస్ చేసుకుంటున్నాము అంటే 2000 వోల్ట్స్ at 250 మిల్లీ యాంపియర్స్ని ఇండ్యూస్ చేస్తున్నాం. థర్డ్ వైండింగ్ దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే మ్యాగ్నెట్రాన్ ఫిలమెంట్. వాట్ ఈజ్ ఏ మ్యాగ్నెట్రాన్? అసలు మ్యాగ్నెట్రాన్ అంటే ఏంటి? ఈ మ్యాగ్నెట్రాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. ఎందువల్ల అంటే మనం మైక్రోవేవ్స్ని యూజ్ చేసి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. కానీ మనం ఇక్కడ ఇచ్చేది ఏ ఎనర్జీని ఇస్తున్నాం? ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తున్నాం.
ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని మైక్రోవేవ్ ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేసుకోవాలి అంటే మ్యాగ్నెట్రాన్ని యూజ్ చేసుకోవాలి. ఈ మ్యాగ్నెట్రాన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మైక్రోవేవ్ ఎనర్జీ. ఇది ఎక్కడ లొకేట్ చేస్తున్నాము అంటే మైక్రోవేవ్ రూఫ్ దగ్గర లొకేట్ చేస్తున్నాం. ఈ మ్యాగ్నెట్రాన్ ఏం చేస్తామా అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మైక్రోవేవ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ బ్లేడర్ కెపాసిటర్ అండ్ రెసిస్టర్. మనం ఏసీని యూజ్ చేస్తున్నాం. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏసీ తీసుకున్నాం. ఆ ఏసీని డీసీగా కన్వర్ట్ చేయాలి అంటే రెక్టిఫైర్ యూజ్ చేస్తాం. ఆ రెక్టిఫైర్లో ప్యూర్ డీసీ రాదు కాబట్టి ఫిల్టర్ సర్క్యూట్ని యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ సర్క్యూట్లో ఈ కెపాసిటర్ అనేది ఏం చేస్తుంది అంటే ఓవెన్ అనేది ఆన్లో ఉన్నప్పుడు ఫుల్గా ఛార్జ్ అయిపోతుంది. ఓవెన్ అనేది ఆఫ్ అయినప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. ఆ డిశ్చార్జింగ్ టైంలో ఈ బ్లేడర్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేయడం వల్ల మొత్తం ఏమవుతుంది అంటే ఆ డిశ్చార్జింగ్ అనేది త్రూ ఏ రెసిస్టెన్స్ ద్వారా జరుగుతుంది. ఒకవేళ ఈ బ్లేడర్ రెసిస్టెన్స్ అనేది మనం కనెక్ట్ చేయకపోతే మనం ఎప్పుడైతే ఓవెన్ ఆఫ్ చేసామో దాన్ని టచ్ చేయగానే మనకు షాక్ కొడుతుంది. ఎప్పుడైతే ఈ బ్లేడర్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేస్తున్నామో మనం ఓవెన్ ఆఫ్ చేసినా సరే షాక్ కొట్టుతుంది. ఎందువల్ల అంటే ఈ బ్లేడర్ రెసిస్టెన్స్ ద్వారా మొత్తం ఆ డిశ్చార్జింగ్ మొత్తం జరుగుతుంది. కాబట్టి ఓవెన్ అనేది సేఫ్గానే ఉంటుంది, మనం సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ థర్మల్ ప్రొటెక్టర్. ఇట్ ఈస్ ఏ పీటీసీ థర్మిస్టర్. పీటీసీ మీన్స్ పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పీటీసీలో టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా ఓవెన్లో కరెంట్ పాస్ అవుతుంది అంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఓవెన్లో ఫ్లో అయ్యే కరెంట్ని లిమిట్ చేస్తుంది. లిమిట్ చేయడం వల్ల డివైస్ అనేది ఎలా ఉంటుంది అంటే సేఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్. ఇట్ ఈస్ ఎ మైక్రో ప్రాసెసర్ చిప్ విత్ ఎ క్లాక్. ఇట్ ఈస్ యాక్టివేటెడ్ బై కీప్యాడ్ స్విచెస్. ఈ కీప్యాడ్ స్విచెస్ ద్వారా మైక్రో ప్రాసెసర్ని యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మనం ఎప్పుడైతే టైం సెట్ చేస్తున్నామో ఆ టైం సెట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మాయిశ్చర్ని బట్టి, ఆ ఫుడ్లో ఉన్న మాయిశ్చర్ని బట్టి, టెంపరేచర్ని బట్టి పవర్ లెవెల్స్ అనేవి సెట్ అవుతాయి. ఎన్ని పవర్ లెవెల్స్ ఉంటాయి అంటే 3 పవర్ లెవెల్స్: హై, మీడియం, లో. హై అంటే మీనింగ్ ఏంటి అంటే అక్కడున్న జనరేటర్ అనేది కంటిన్యూస్గా ఆన్ అవుతుంది. నెక్స్ట్ మీడియం 10 సెకండ్స్ ఆన్ అవుతుంది, 10 సెకండ్స్ అనేది ఆఫ్ అవుతుంది. లో 5 సెకండ్స్ ఆన్ అవుతుంది, 15 సెకండ్స్ అనేది ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కీప్యాడ్ స్విచెస్ ద్వారా మనం టైం ఇస్తున్నామో ఆ టైం ఇచ్చినప్పుడు అక్కడున్న హై దాని యొక్క ఆ ఫుడ్ యొక్క టెంపరేచర్, మాయిశ్చర్ని బట్టి పవర్ లెవెల్స్ అనేవి సెట్ అవుతాయి. హై అంటే ఏంటి, అక్కడున్న జనరేటర్ అనేది మ్యాగ్నెట్రాన్ జనరేటర్ అనేది కంటిన్యూస్గా ఆన్ అవుతుంది. మీడియంలో ఉందనుకోండి 10 సెకండ్స్ ఆ జనరేటర్ ఆన్ అవుతుంది, 10 సెకండ్స్ అనేది ఆఫ్ అవుతుంది. లోలో ఉంటే 5 సెకండ్స్ ఆన్ అవుతుంది, 15 సెకండ్స్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ చిప్ నుంచి ఈ మైక్రోవేవ్ జనరేటర్కి మన సిగ్నల్ని పాస్ చేయాలి అంటే దేని ద్వారా పాస్ చేస్తున్నాము అంటే త్రూ ఏ రిలే ఆర్ ట్రయాక్. ఈ రిలే ఆర్ ట్రయాక్ ద్వారా మనం మైక్రోవేవ్ జనరేటర్కి సిగ్నల్స్ని పాస్ చేస్తున్నాం. నెక్స్ట్ వేవ్ గైడ్. ఇంట్రా కనెక్టింగ్ హార్డ్వేర్ కాల్డ్ వేవ్ గైడ్. ఇట్ మైక్రోవేవ్ ఎనర్జీ ఈజ్ క్యారీడ్ త్రూ ద వేవ్ గైడ్. మనం మామూలుగా ఎలక్ట్రికల్ ఎనర్జీని పాస్ చేయాలంటే వైర్స్ తీసుకుంటాం. ఈ మైక్రోవేవ్ ఎనర్జీని క్యారీ చేయాలంటే దేని ద్వారా క్యారీ చేస్తాము అంటే త్రూ ఏ వేవ్ గైడ్. వేవ్ గైడ్ ద్వారా మైక్రోవేవ్ ఎనర్జీని పాస్ చేయొచ్చు. ఈ మైక్రోవేవ్ ఓవెన్లో వేవ్ గైడ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే ఈ ప్లేస్లో లొకేట్ అవుతుంది. మైక్రోవేవ్ ఎనర్జీని ట్రావెల్ చేయాలి అంటే దేని ద్వారా ట్రావెల్ చేయాలి, వేవ్ గైడ్స్ ద్వారా పాస్ చేయాలి. నెక్స్ట్ సింపుల్ డయాగ్రామ్. ఇక్కడ 230 వర్స్ తీసుకుంటున్నాం, దాన్ని దేనికి ఇస్తున్నాం, ఫిల్టర్కి ఇస్తున్నాం. ఆ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది, రెక్టిఫైర్కి ఇస్తున్నాం. ఫిల్టర్ అండ్ రెక్టిఫైర్కి ఇస్తున్నాం.
ఇక్కడ ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి దేనికి ఇస్తున్నాము అంటే మ్యాగ్నెట్రాన్కి ఇస్తుంది. ఈ మ్యాగ్నెట్రాన్ అనేది ఏం చేస్తుంది, ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని మైక్రోవేవ్స్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్రాన్ నుంచి ఏది వస్తుంది అంటే మైక్రోవేవ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఈ కంట్రోల్ ప్యానల్ ద్వారా మన కీప్యాడ్స్ ద్వారా మన టైం సెట్ చేసుకుంటున్నాం. ఆ కీప్యాడ్ దేనితో సెట్ అవుతుంది అంటే మైక్రో ప్రాసెసర్లో సెట్ అవుతుంది. ఆ పవర్ లెవెల్స్ దేనికి ఇస్తుంది, ఆన్ 10 మినిట్స్ ఆనా, కంటిన్యూస్లీ ఆనా, లేదా 5 సెకండ్స్ ఆనా అనేది ఈ మైక్రో ప్రాసెసర్ దేనికి సిగ్నల్ పంపిస్తుంది అంటే మ్యాగ్నెట్రాన్కి. ఈ మ్యాగ్నెట్రాన్ అనేది కంటిన్యూస్గా ఆన్ అయితే మైక్రోవేవ్స్ అనేవి వేవ్ గైడ్ ద్వారా దేనికి ట్రావెల్ అవుతుంది అంటే క్యావిటీకి, ఓవెన్లో క్యావిటీకి ఆన్ అవుతుంది. ఫస్ట్ పవర్ నుంచి పవర్ తీసుకుంటున్నాం, రెక్టిఫైర్కి ఇస్తున్నాం, రెక్టిఫైర్ నుంచి మ్యాగ్నెట్రాన్కి వెళ్తుంది. మ్యాగ్నెట్రాన్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మైక్రోవేవ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి వేవ్ గైడ్కి ఇస్తుంది. అది ఎలా ఏ టైం ఆన్ అవ్వాలి, 10 సెకండ్సా 5 సెకండ్సా అనేది కీప్యాడ్ ద్వారా మైక్రో ప్రాసెసర్కి ఇస్తున్నాం. మైక్రో ప్రాసెసర్ నుంచి మ్యాగ్నెట్రాన్ అనేది 10 సెకండ్స్ 5 సెకండ్స్ కంటిన్యూస్ ఆన్గా సెట్ చేసుకుంది. సెట్ చేసుకొని వేవ్ గైడ్ ద్వారా ఆ వేవ్స్ని దేనికి ఇస్తున్నాము అంటే ఓవెన్ క్యావిటీలోకి పంపిస్తుంది. ఆ ఓవెన్లో ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. Next class I will explain working of the microwave oven. Thank you.